పిల్లల కోసం ఎవరికీ సమయం లేదు, ఆన్లైన్ వనరులు తప్ప. అవి మీ గురించి ఏమాత్రం పట్టించుకోని వాళ్ళిచ్చేవి. వాళ్ళు చేసే కొన్ని పనులు మిమ్మల్ని కలవరపరచొచ్చు. ప్రతి 40 నిమిషాలకు ఒక 18 ఏళ్లలోపు పిల్లాడు ఆత్మహత్య చేసుకుంటున్నాడు. ఈ 30-40 ఏళ్లలో ఎన్ని ప్రాణాలు పోతాయో. ఇది మారాలి. సాంకేతిక పరిజ్ఞానం మనిషి మేలు కోసం ఉంది, దీనికి వ్యతిరేకం కాదు. నెట్ఫ్లిక్స్లో ఇటీవల అడాలసెన్స్ అని ఒక షో వచ్చింది. అందులో 13 ఏళ్ల అబ్బాయి ఒక అమ్మాయిని కత్తితో పొడిచి చంపినట్టు చూపించారు. ఎందుకని ఇంత హింస, ఇంకా ఇంత ద్వేషం? ఎందుకు ఇది మన జీవితాల్లోకి ఇంత త్వరగా వస్తోంది? 13-14 ఏళ్ల వయసులోనే. ఎందుకంటే అన్నీ ముందే వచ్చేశాయి. ఈరోజు మీ మిత్రులుగా ఉన్నవాళ్ళు రేపు శత్రువులు కావచ్చు. ఈరోజు ప్రేమికులుగా ఉన్నవాళ్ళు రేపు ద్వేషించుకునేవాళ్లు కావచ్చు. ఎందుకు? ఎందుకంటే ఆ లావాదేవీలో మీరు కోరుకున్నది పొందలేకపోయారు. హలో, మీరు ఓ లావాదేవీలో ఉన్నారు, ఓ సన్నిహిత లావాదేవీ. అందులో మీకు ఆశ ఉంటుంది. అది నెరవేరకపోతే ప్రియమైన వాళ్ళు ద్వేషంతో నిండిపోతారు, మిత్రులు శత్రువులవుతారు. రోజూ ఇది అంతటా జరుగుతోంది. ఇది ఎవరి విషయంలోనైనా తప్పించలేం. అది మరిన్ని రెట్లు ఎక్కువగా ఉంటుంది. 15 ఏళ్ల కన్నా తక్కువ వయసున్న పిల్లలు పెద్దలలాంటి చర్యల్లో పాల్గొన్నప్పుడు, సరే, వాళ్ల శరీరాలు కొంతవరకు ఎదిగి ఉండొచ్చు, కానీ మిగతావలా కాదు. వాళ్ల మనసు, వాళ్ల మనస్థైర్యం, వాళ్ల భావోద్వేగాల స్థిరత్వం, పరిణతి, ఇతరులతో ఎలా మెలుగుతారు, ఇవన్నీ రాత్రికి రాత్రే జరగవు. ఇది పరిణితి ద్వారా వచ్చేది. హలో, కాబట్టి స్వేచ్ఛ పేరుతో దీన్ని ప్రోత్సహిస్తున్నప్పుడు ఇది ఓ సహజమైన విషయంగా మారుతోంది. పాశ్చాత్య దేశాల్లో ఇది ఇప్పటికే అంతటా ఉంది. భారతీయ నగర సమాజాల్లో కూడా అలాగే మారుతోంది. అదేమిటంటే 12-13 ఏళ్ల వయసొచ్చేసరికి మీకు ప్రియుడు లేదా ప్రియురాలుండాలి. ఎంత దూరం వెళ్తారో అది వేర్వేరు వ్యక్తులకు వేర్వేరుగా ఉండొచ్చు. కానీ అలాంటి భావోద్వేగాలు, శరీరం ఆధారితమైన వాటిని ఆ వయసు పిల్లాడు ఆ భావోద్వేగాన్ని పరిణితితో వ్యవహరించలేకపోవచ్చు, వ్యవహరించలేడు. తాను అలా చెయ్యాలని ఆశించడం కూడా న్యాయం కాదు. తానేమనుకుంటాడంటే, చూడండి, 13 ఏళ్ల అబ్బాయికి ఓ అమ్మాయి దగ్గరైనప్పుడు, ఆపై శరీరాలు స్పందించినప్పుడు తన దృష్టిలో ఆమె తనది. కథల్లో, సినిమాల్లో కూడా ఇలాగే అంటారు, అంతటా ఇలాగే అంటారు, తను నాది. కాబట్టి ఏదైనా కారణం చేత ఆమె తన నుంచి దూరమైతే తను తీవ్రంగా స్పందిస్తాడు, తన సొంత పద్ధతిలో. మీరు అదృష్టవంతులు. ఏవో కారణాల చేత మరింత ఎక్కువ జరగట్లేదు. వాళ్లల్లో కొంత వివేకం ఉండి ఉండాలి. లేకపోతే ఈ భావోద్వేగాలు అలాంటి చర్యలు చేసేలా చాలా సులువుగా నెట్టగలవు. ఇది ప్రజలకు తెలియని విషయం కాదు, అందరికీ తెలుసు. మీలో ప్రతి ఒక్కరూ ఏదో ఓ సమయంలో నిరాశ చెందినప్పుడు, అలాంటి పరిస్థితుల్లో వాళ్లను నాశనం చెయ్యాలి అనే భావన మీ మనసులో వచ్చే ఉంటుంది. మీకు అలా చేసే ధైర్యం లేదు. ఆ అబ్బాయికి దాన్ని ఆపే నియంత్రణ లేదు. కాబట్టి మనం ఇలాంటి విషయాల్ని ప్రోత్సహిస్తున్నాం, ఇంకా చాలా విషయాల్ని కూడా. అన్నింటికన్నా ముఖ్యంగా పిల్లలు పెరుగుతున్నప్పుడు తగినంత తల్లిదండ్రుల శ్రద్ధ ఉండడం లేదు. When I say 90%, నేను మనిషి 90% నేర్చుకున్న ప్రవర్తన అన్నప్పుడు ఇది చాలా ముఖ్యం. వాళ్ళు ప్రాథమికంగా నేర్చుకునే ఓ మూలం ఉండాలి. సాధారణంగా అది తల్లిదండ్రులు, గురువు లేదా అలాంటి వాళ్ళై ఉండాలి. స్కూలుకు వెళితే టీచర్ మీతో 45 నిమిషాలుంటారు, తర్వాత మరో టీచర్ వస్తారు, ఆ తర్వాత మరొకరు. మరో వ్యక్తితో కనెక్ట్ రావడం అనేది చాలా అరుదుగా జరుగుతోంది.
మీకు మార్గదర్శిగా ఉండగల వ్యక్తితో. అలాంటిది చేపట్టడానికి కూడా చాలా తక్కువ మంది టీచర్లు ఆసక్తి చూపుతారు. ఎందుకంటే వారికి సమయం లేదు. ఆ తర్వాతి క్లాస్కి వెళ్ళాలి. తల్లిదండ్రులకు సమయం లేదు. ఎందుకంటే పగటిపూట పని చేయాలి, సాయంత్రం పార్టీ చేసుకోవాలి. పిల్లల కోసం ఎవరికీ సమయం లేదు, ఒక్క ఓపెన్ ఆన్లైన్ వనరులు తప్ప. అక్కడేముంది? సరే, ఏదైనా ఉండొచ్చు. చాలా విద్యాదాయకమైంది ఉండొచ్చు, చాలా చాలా హానికరమైంది ఉండొచ్చు, అన్ని రకాల విషయాలు. కానీ ముఖ్యమైన విషయం ఏమిటంటే మీ గురించి ఏమాత్రం పట్టించుకోని వాళ్లచే అందించబడుతుంది. వాళ్లకు ఇటువంటి వారితో టచ్ ఉండడం లేదు. వారిని ఏదో రకమైన ప్రేమతో చూసేవారితో. చూడండి, ఇది నేను నిన్ను ప్రేమిస్తున్నా, నువ్వు నన్ను ప్రేమిస్తున్నావు గురించి కాదు, దాని గురించి కాదు. మీరు ప్రేమలో ఉండటం గురించి మీరు అర్థం చేసుకోవాలి. నేను ప్రేమలో ఉంటే చోటుంటుంది, మీకు 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 ఇంకా దేనికైనా చోటుంటుంది. ఇది ఒక పక్షపాత దృష్టి కాదు. మీరు ప్రేమలో ఉంటే మీ దగ్గరకొచ్చే దేనికైనా చోటుంటుంది. కేవలం మీకే కాదు, అన్ని జీవులకు, చెట్టు, మిడత, ఎవరైనా నిర్జీవ వస్తువులకు కూడా. మీరు ప్రేమగా ఉన్నప్పుడు మీరు చూసే ప్రతిదానిపై మీకు ప్రేమపూర్వకమైన దృష్టి ఉంటుంది. ప్రస్తుతం ఎదుగుతున్న పిల్లలకు అలాంటి ఒక్క బంధం కూడా లేదు. తమని ప్రేమగా చూసేవారితో, మాటల్లో చెప్పకపోయినా తమని ప్రేమించే ఇంకా పట్టించుకునేవాళ్లున్నారని వాళ్లకు తెలిసే బంధం. ఒకరి జీవితంలో అది లోపిస్తే సరే, మీరు హింసని చూసి ఆశ్చర్యపోకూడదు, అస్సలు ఆశ్చర్యపోకూడదు. ఎందుకంటే ఒక కుక్కపిల్లని తెచ్చుకున్నా కూడా. ఏమంటున్నానంటే, ఇక్కడే నేను స్వయంగా గమనిస్తున్నాను. 2 చిన్న కుక్కపిల్లలు. అవి వచ్చినప్పుడు నాకు కొంత సమయం దొరికింది. అప్పుడు ఇక్కడే ఉన్నాను. తెలుసా, వాటితో మాట్లాడాను. అవి నాతో ఉన్నాయి. చాలా మంచి ప్రవర్తన, చక్కగా సరదాగా అంతా బాగుంది. ఇప్పుడు నెల్ల తరబడి నేను లేను. అవి మనిషి స్పర్శను కోల్పోయాయి. ఇప్పుడు అవి అడవి జంతువుల్లా అయ్యాయి. వాటిని అదుపు చేయలేం, అస్తవ్యస్తంగా తిరుగుతున్నాయి. వాటిని ఎక్కడైనా దూరంగా ఉంచడమే మంచిది. ఎందుకంటే వాటితో మాట్లాడడానికి సమయం లేదు. ఎప్పుడూ దాదాపు మీ అందరితోనే మాట్లాడుతున్నా. ఏం చేయను? దాంతో అకస్మాత్తుగా అవలా అయ్యాయి. కానీ కుక్కలో 90% నేర్చుకున్న ప్రవర్తన కాదు, కేవలం కొద్ది శాతం మాత్రమే నేర్చుకున్న ప్రవర్తన. అయినప్పటికీ దాని విషయంలో కూడా స్పష్టమైన తేడాని చూడొచ్చు. కానీ మనిషి విషయంలో అది 90% నేర్చుకున్న ప్రవర్తన. మీరు వాళ్ళని పట్టించుకోకుండా, ప్రేమ లేకుండా వదిలేస్తే అప్పుడు సరే, మీరు పొందుతున్న ఫలితాలను చూసి అస్సలు ఆశ్చర్యపోకూడదు. అలాగే ప్రతి 40 నిమిషాలకు నేను చెప్తున్నది భారతదేశంలో పిల్లల విషయంలో ఇప్పటికీ సాధారణంగా బాగానే చూసుకునే దేశంలో ఇది మనస్తత్వవేత్తలు చెప్పినట్లు మీ కొడుకుతో ఇలా మాట్లాడాలి అనే ఆదర్శవంతమైన పరిస్థితి కాకపోవచ్చు. వాళ్ళు ఏయ్ రారా, టపా 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 పోరా అంటారు. కానీ వాళ్ళు కఠినంగా ఉన్నప్పటికీ పిల్లలకు తెలుసు తమని పట్టించుకుంటున్నారని. ఇది ఈ దేశంలో ఇప్పటికీ బలంగా ఉంది. కానీ ఇది పోతుంది. ఎందుకంటే సమాజం యొక్క మొత్తం ప్రాథమికాలే మారుతున్నాయి. పాశ్చాత్య దేశాల్లో అలా చాలా చాలా ముందే జరిగింది, 2-3 తరాల క్రితం. ఈ రోజు భారతదేశంలో జరుగుతున్నది అక్కడ 2-3 తరాల క్రితం జరిగింది. కాబట్టి వారి వద్ద అది మరింత స్పష్టమైన రూపంలో కనిపిస్తుంది. కానీ అది ఇక్కడ కూడా జరగడం మొదలైంది. ప్రతి 40 నిమిషాలకు భారతదేశంలో ఒక 18 ఏళ్లలోపు పిల్లవాడు ఆత్మహత్య చేసుకుంటున్నాడు. ప్రతి 40 నిమిషాలకు. మీరు ఇక్కడ కూర్చున్నప్పటి నుండి ఒకరు. కాబట్టి ఇది మనం జీవిస్తున్న వాస్తవ పరిస్థితి. కాబట్టి మనం ఆలోచించుకోవాలి. నాకు తెలుసు ఇది నాకు వ్యతిరేకంగా మారుతుందని, ట్రోల్ ఆర్మీ నా మీద పడుతుందని, అవన్నీ జరుగుతాయని. కానీ నేను నిరంతరం చెప్తున్నట్లుగా బిడ్డ అనేది 20 ఏళ్ల ప్రాజెక్ట్. దానికి మీరు సిద్ధంగా లేకపోతే మీకది అవసరం లేదు. చాలామంది నా మీద విరుచుకుపడతారు. చాలామంది రాజకీయ నాయకులు కూడా. అందరూ ఎక్కువ మంది పిల్లల్ని కనాలి, మరింతమంది పిల్లల్ని కనాలి. మత పెద్దలు అలా అంటున్నారు, రాజకీయ నాయకులు అలా అంటున్నారు.
కొంతమంది సామాజిక శాస్త్రవేత్తలు అలా అంటున్నారు. ఇంకా వ్యాపార నిపుణులు, పరిశ్రమల వారు అలా అంటున్నారు. ఎందుకంటే యువత లేకపోతే రేపు పరిశ్రమలతో ఏం చేస్తాం? అంతా వృద్ధులేనా? ఆల్ ద బెస్ట్. నేననేదేమిటంటే, మీరు పులి అయ్యుంటే దయచేసి వీలైనన్నిసార్లు సంతానం కనండి అని చెప్పేవాణ్ణి. ఎందుకంటే అది అంతరించిపోతున్న జాతి. మనుషులు వారు అంతరించిపోతున్నారా? హలో, మనం మంచివాళ్లమే, కానీ మనం కొంచెం ఎక్కువ సంఖ్యలో ఉన్నాం. కాబట్టి 20వ శతాబ్దం ప్రారంభంలో మనం 160 కోట్ల ప్రజలం. ఈరోజు మనం దాదాపు 850 కోట్ల ప్రజలం. అయినా కూడా పరిశ్రమను నడపడానికి ఇంకా ఎక్కువ మంది కావాలని అనుకుంటున్నారు. తగినంత మంది ప్రజలు లేనప్పుడు అన్ని పరిశ్రమలెందుకు? హలో, జనాభాని తగ్గిస్తే పరిశ్రమని కూడా తగ్గించవచ్చు కాదా? లేదు, వారి వెర్రి వారి. ప్రస్తుతం నా కంపెనీ విలువ 500,000 కోట్లు. జనాభా తగ్గితే అది 200,000 కోట్లకు పడిపోతుంది. ఇది పూర్తిగా పిచ్చి. ఆర్థిక వ్యవస్థ ఆధారంగా మానవ జీవితాన్ని నిర్మించాలని ఆలోచించడం పూర్తిగా పిచ్చి. మనం ఆర్థిక వ్యవస్థ నడిపేది మనుషులు సౌకర్యవంతంగా జీవించడానికి, అంతేగాని ఆర్థిక వ్యవస్థ కోసం మనుషుల్ని నడపం. హలో, So in this pursuit, కాబట్టి లాభం సంపాదించాలనే ఈ తపనలో, అందరూ పనిచేయాలనే ఈ తపనలో, వీటన్నింటి తపనలో తదుపరి తరం మనుషులు నష్టపోతున్నారు. వాళ్లను పట్టించుకోవడమే లేదు. కాబట్టి వాళ్ళు తమకు తోచింది చేస్తారు. వాళ్ళు చేసే కొన్ని పనులు మిమ్మల్ని కలవరపరచొచ్చు, ఆశ్చర్యపరచొచ్చు, అసహ్యం కలిగించొచ్చు. కానీ వాళ్ళు చేస్తారు. ఎందుకంటే మీరు వాళ్ళను పట్టించుకోకుండా వదిలేస్తున్నారు. ఇది ఒక ముఖ్యమైన అంశం. another aspect is, we can put it this way, maybe మరో అంశం ఏమిటంటే, మనం దాన్ని ఒక విధంగా చూడొచ్చు. మా తండ్రి తరం వాళ్లపై బహుశా 70% ప్రభావం వాళ్ల తల్లిదండ్రులది. మరో 20% బహుశా బడి, మరో 5-10% స్నేహితులు, ఇంకా సామాజిక పరిచయాలు. ఇది సుమారు శాతం. మా తరంలో నా గురించి మాట్లాడకూడదు, కానీ మా తరం గురించి మాట్లాడుతున్నాను. నేను ఏ తరానికి చెందినవాణ్ణి కాను, ఎందుకంటే నన్ను 25 ఏళ్లలోపు సమావేశాలకు పిలుస్తున్నారు. కాబట్టి నేను కాబట్టి మా తరంలో బహుశా ఆ శాతం తగ్గింది. 40-50% తల్లిదండ్రుల ప్రభావం, తరువాత పుస్తకాలు, చలనచిత్రాలు, అది ఇది మరో 20-30% అయ్యాయి. టీచర్లు, వాళ్ల ప్రభావం కొంచెం తగ్గింది. బహుశా అది 15-20% నుండి 10% అయింది. ఇలా ప్రస్తుత తరంలో తల్లిదండ్రుల ప్రభావం, ఇది తల్లిదండ్రుల్ని బట్టి మారొచ్చు, కానీ సగటును చెప్తున్నాను. తల్లిదండ్రుల ప్రభావం 10-15% ఉండొచ్చు. తాతామామల ప్రభావం దాదాపు 0. అలా తయారైంది. ఎందుకంటే వాళ్లలో చాలామంది వాళ్ళని అసలు చూడనే చూడరు. ఇక బడి ప్రభావం బహుశా 10-15%. ఎక్కువగా అది సోషల్ మీడియా ఇంకా ఆన్లైన్ ప్రభావమే. నేను పట్టణ పిల్లల గురించి మాట్లాడుతున్నాను. దేశంలోని ఇంకా ప్రపంచంలోని పల్లెల్లో ఇంకా అలా లేదు, అదృష్టవశాత్తు. కానీ అది మారుతుంది. అది కూడా చాలా త్వరగా మారుతుంది. కాబట్టి ఎక్కువగా అతిపెద్ద ప్రభావం వ్యాపార శక్తులది. మీకేం జరుగుతుందో ఏ పట్టింపు లేని వాళ్లది. అది పిల్లలకు సరియైన సంరక్షణ కాదు. ఇది మారాలి. నాకు తెలిసి ఆస్ట్రేలియా ఓ ధైర్యమైన అడుగు వేసింది. 16 ఏళ్ల లోపనుకుంటా సోషల్ మీడియా అకౌంట్ ఉండకూడదు. కరెక్టేనా? 16 ఏళ్లలోపు. కానీ మీరు 12 ఏళ్లకే సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ అవ్వాలనుకుంటున్నారు.
మరెలా? కాబట్టి ఇది ఒక తీవ్రమైన గందరగోళం. సాంకేతిక పరిజ్ఞానం మానవ శ్రేయస్సుకి సేవ చేయడానికుంది, దీనికి వ్యతిరేకం కాదు అనే విషయాన్ని అర్థం చేసుకోలేకపోవడమే దీనికి దారితీసింది. మనం చిన్నపిల్లల్లా ఉన్నాం. మన దారిలోకి వచ్చే ప్రతి చిన్న విషయానికి ఉత్సాహపడి అదే జీవితంగా చేసేస్తాం. ఏదో వచ్చింది, ఫేస్బుక్ వచ్చింది, ఇక ఎవరి ఫేసులు చూడలేరు, అంతా బుక్కులోనే. తర్వాత తగ్గిపోతుంది, వేరేదో వస్తుంది. ఇలా ప్రతి చిన్న విషయం, కేవలం ఒక చిన్న యాప్ వస్తుంది, ప్రపంచం అంతా దానికి అతుక్కుపోతుంది. కాబట్టి ఇది చాలా బాల్య చేష్ట. నేననుకోవడం మరో 25, 30, 40 ఏళ్లలో ప్రజలు పరిణితి చెందుతారు. జరిగే ప్రతి సాంకేతిక పురోగతికి ఉత్సాహపడరు. దేన్ని వాడాలో దేన్ని వాడకూడదో ఎంచుకుంటారు. ఈ పరిణితి వస్తుందని ఆశిస్తున్నాను. వస్తుందనుకుంటా. ఎందుకంటే మానవ మేధస్సు అనేది ఏదో ఓ సమయంలో నమ్మదగ్గ విషయం. అయితే ఈ 30-40 ఏళ్లలో ఎంత నష్టం జరుగుతుంది, ఎన్ని ప్రాణాలు పోతాయి, ఆ అంచనా భయంకరమైంది.